హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మళ్ళీ ఎక్కడికో స్టార్ట్ అయినారు, ఎక్కడికో పోతున్నాం అని అనుకుంటున్నారు కదా. సో చెప్తా, చూస్తూ ఉండండి. అండ్ ముందుగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు వీడియో చూస్తున్నట్టయితే నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే కమెంట్ చేయండి. వీటన్నింటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూడండి. సో ఏంటంటే చిన్నగా మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నా, లైక్ చేసినా, కమెంట్ చేసినా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినాయని మాకు కూడా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇంకా నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మళ్ళీ వీళ్ళు ఎటో పోతురు, ఎటో స్టార్ట్ అయినారని అయితే అర్థమవుతుంది కదా మీకు. సో ఒక 1 వీక్ లీవ్ పెట్టిండు తేజ శివరాత్రి టైంలో. ఇంకా 1 వీక్ అంతా కొంచెం స్పిరిచువల్గానే గడిచింది మాకు. సో శివరాత్రి కాళేశ్వరం వెళ్ళినాం. ఆ రోజు డే అంతా అక్కడే గడిచింది. నెక్స్ట్ డే ఇంకా ఒక పొద్దు ఇడవడము అదంతా అట్లా అయిపోయింది. ఆ తర్వాత డే అనమాట. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్, లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో మేమైతే కాశీంపేట వెళ్తున్నాము. కాశీంపేటలో స్వయంభూగా వెలిసిన మానసాదేవి టెంపుల్ ఉందన్నమాట. మన కరీంనగర్ జిల్లాలో కాశీంపేట అనే ఊర్లో ఉందన్నమాట. ఓవరాల్గా మన ఇండియాలో 2 మానసాదేవి టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ టెంపుల్ ఏమో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉంది. నెక్స్ట్ టెంపుల్ మన తెలంగాణలో, మన కరీంనగర్లో కాశీంపేట అనే విలేజ్లో ఉందన్నమాట. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇంత ఫేమస్ అనేది అన్ని వివరంగా చెప్తా. వీడియోనైతే లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ టెంపుల్ మన కరీంనగర్ నుండి 35 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సిద్దిపేట నుండి కూడా 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా మన హైదరాబాద్ నుండి వస్తే 140 to 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో మన కరీంనగర్ నుండి అంటే రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి, కొన్ని టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఆ టైమింగ్స్లో 2 బస్సెస్ ఏమో ఉంటాయంట, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు. సో ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. ఇది మేము వెళ్ళింది శివరాత్రి అయిన 2 డేస్కి. సో టెంపుల్లో శివరాత్రి పూజలు అనేవి చాలా ఘనంగా జరుగుతాయంట. సో టెంపుల్ అదంతా ఫుల్గా డెకరేషన్ చేసిండ్రు, పందిరి టెంట్ లాగా వేసి ఫుల్ పువ్వులతోని అంతా చాలా బాగా అలంకరించిండ్రు. నేను మామూలుగా వీడియోస్ చూస్తే ఒకలాగా అనిపించింది. అక్కడ పోగానే కొంచెం డిఫరెంట్ వైబ్, అందరినీ చూసేసరికి చాలా కళగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి రష్ కూడా ఫుల్ ఉంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అట్లా అయిందనమాట. సో చూడండి ఎంత రష్ ఉందో. ఇంకా ఫ్రైడే ఒకటి అండ్ ఇంకా పండగ తెల్లారి అట్లా కాబట్టి అది ఇంకా ఫుల్గా రష్ ఉంది. సో చూడండి అంతా టెంట్స్ అవి వేసిండ్రు. సో చాలా మంది ఉన్నారు జనాలు. సో బోర్డు చూస్తున్నారు కదా, శ్రీ స్వయంభూ మానసాదేవి అపురూప లక్ష్మి దేవాలయం. సో స్వయంభూగా వెలిసిండ్రు మానసాదేవి అండ్ అపురూప లక్ష్మి, ఇద్దరు అమ్మవార్లు స్వయంభూగా వెలిసిండ్రు అన్నట్టు. సో ఇంకా టెంపుల్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ టెంపుల్ ఉన్న ప్లేస్లో వీరభద్రస్వామి టెంపుల్ ఉన్నాయంట. సో ఆ వీరభద్రస్వామి విగ్రహం ఇట్లా నేలకు ఒరిగినట్టు, ఇట్లా నేలకు నిద్రించినట్టు ఉందని చెప్పేసి మంచిగా ప్రతిష్ఠిద్దామని చెప్పి తప్పుతున్నప్పుడు 2 విగ్రహాలు అయితే బయటికి కనిపించినాయంట. ఆ 2 విగ్రహాలు ఏంటి అని ఎంతోమందికి కనుక్కుంటే తేలింది ఏంటి అని అంటే, శ్రీ మానసాదేవి అమ్మవారిది అండ్ అపురూప లక్ష్మిది అనేది తేలింది అన్నట్టు. అవి దాదాపు 800 ఏళ్ల క్రితం పురాతన విగ్రహాలు అని కూడా తేలిందన్నట్టు. సో అట్లా ఇక్కడ ఈ మానసాదేవి అమ్మవారు స్వయంభూగా వెలిసిండ్రు. అండ్ ఈ మానసాదేవి ఎవరు అని అంటే, శివుడి మానసపుత్రిక అని కూడా అంటారనమాట మానసాదేవిని. అండ్ సర్పాలకు అధినేత కూడా మానసాదేవి అని కూడా కొలుస్తారనమాట. సో ఏమన్నా సర్పదోషాలు అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఈ అమ్మవారిని కొలిస్తే అన్నీ తీరిపోతాయి అనేది నమ్మకం. అండ్ సంతానం లేని వారికి, ఇంకా పెళ్ళి కాని వాళ్ళకి, ఎలాంటి సమస్యలు ఉన్నా అక్కడికి వచ్చి మంచిగా మొక్కుకొని ముడుపు కడితే ఖచ్చితంగా తీరుతుంది అనేది నమ్మకం. అండ్ మెయిన్గా సంతానం లేని వారికి ఇక్కడ ఒక దీక్ష, 41 days దీక్ష ఇస్తారంట. అది అయ్యేలోపే మంచి గుడ్ న్యూస్ వింటామని కూడా నమ్మకం. అండ్ ఇంకో విశిష్టత ఏంటంటే, ఈ టెంపుల్ నిర్మించడానికి 9 నెలల 1 రోజు పట్టిందంట. అంటే అర్థమైందా? అంత విశిష్టత గల అమ్మవారు అనమాట. మన తెలంగాణలో ఉండడం చాలా అదృష్టం. సో చాలా నమ్మకం. ముడుపులు కూడా చాలా మంది కడుతున్నారు. కోరుకున్న కోరిక తీరినాక ముడుపు విప్పడం అట్లా ఏమి ఉండదంట. సో టెంపుల్లోనే అమావాస్యకి ఇట్లా హోమం అవి చేస్తుంటారు కదా, సో ఆ హోమగుండంలో వేసి పూజలు అనేది చేస్తుంటారంట. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. సో ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఈ టెంపుల్ లోపల ఇక్కడ అందరూ ముడుపులు కడుతున్నారు. సో ముడుపు టికెట్ తీసుకుంటే దానికి రిలేటెడ్ అయిన వస్తువులన్నీ వాళ్ళే ఇస్తారనమాట. సో అక్కడ కూర్చొని మంచిగా మొక్కుకొని, ఆ ప్రాసెస్ ఉంటుంది అక్కడ వాళ్ళు చెప్తారు. సో ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ ముడుపు కట్టుకోవడమే, మంచిగా మొక్కుకొని ముడుపు కట్టేయడమే అనమాట. సో మేమైతే ముడుపు అట్లా ఏం కట్టలేదు, జస్ట్ దర్శనం కోసమనే వెళ్ళినాం. అండ్ అక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోయాలంటే అక్కడ ముందు ఉందన్నమాట, అక్కడ పోయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు దర్శనం ఇస్తారనమాట. సో చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా.
అండ్ నెక్స్ట్ మేము అర్చన టికెట్ తీసుకున్నాము. సో అర్చన టికెట్ తీసుకోవడానికి ఇక్కడ ఇస్తున్నారనమాట టికెట్స్. ఇక్కడ ఓడిబిఎం టికెట్, ముడుపు టికెట్, లేకపోతే నార్మల్ అర్చన టికెట్, అట్లా దర్శనం టికెట్ తీసుకోవచ్చు. ఇక తీసుకుంటే ఏంటంటే కొంచెం దగ్గర నుండి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాము. సో అండ్ గర్భగుడిలో ఫోటో అలవ్ లేదు, ఐ మీన్ కెమెరా అలవ్ లేదు అని చెప్పి నేను అక్కడ ఏం తీయలేదు. సో చూడండి జనం చాలా మంది ఉన్నారు. ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటికి రాగానే ఆపోజిట్లో ఇట్లా శక్తిపీఠం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో అపురూప లక్ష్మి అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. సో స్వయంభూగా వెలిసింది ఈ అమ్మవారు కూడా. సో అట్లా మొత్తానికి దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చినాం. టెంపుల్ బయటికి ప్రసాదం తీర్థం తీసుకొని బయటికి వచ్చినాం అనమాట. సో ఇదనమాట టెంపుల్ ఎన్విరాన్మెంట్ మొత్తం. ఇంకా వెనక సైడ్ కూడా ఉంది కానీ అంతా నేను మొత్తం తిరగలేదు. సో ఇక్కడ నెక్స్ట్ అట్లా కాసేపు కూర్చున్నాం, తీర్థం ప్రసాదం అవి తీసుకొని కాసేపు కూర్చున్నాం అనమాట. సో అట్లా కొన్ని వీడియోస్ అవి ఇవి తీసుకున్నాక నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన వీరభద్రస్వామి విగ్రహం అని చెప్పినాను కదా, సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇదే అనమాట వీరభద్రస్వామి విగ్రహం. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా అటు ముందుకు వెళ్తున్నాం. సో ఇక్కడ వీడియో త్రిషిక తీస్తుంది, నేను తీస్తా అని చెప్పేసి ఇక్కడ త్రిషిక తీస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ నుండి ముందుకు వెళ్తే ఒక శివలింగం ఉంది. సో శివలింగానికి మొన్ననే శివరాత్రి అయింది కదా, సో మంచిగా పూజలు అవి చేసారు. ఈ టెంపుల్కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది, అదేంటో మీకు మళ్ళీ చూపిస్తా, చూస్తూ ఉండండి. ఈ లోపు మనం టెంపుల్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకుందాం. ఈ విగ్రహం విశిష్టత ఏంటంటే ఏకశిల మీద చెక్కిన ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. సో చూడండి స్వామివారు ఎంత బ్రైట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నారు. సో ఇంకా ఈ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాం. ఇదే ఈ టెంపుల్ యొక్క ఇంకొక విశిష్టత ఏంటి అని అంటే, ఒక కోనేరు లాగా ఉంది కదా, మధ్యలో శివయ్య ఉన్నారు. ఆ కోనేరు చుట్టూ 108 నాగ ప్రతిమ శివలింగాలు ఉన్నాయన్నమాట. 54 లింగాలు అండ్ 54 నాగ ప్రతిమలు. సో మొత్తం 108 నాగ ప్రతిమ శివలింగాలు ఉన్నాయి. ఇంకా గుండంలోనే ఉన్న వాటర్ తీసుకుంటూ ఆ శివలింగాల మీద పోస్తూ అభిషేకం చేస్తే చాలా పుణ్యం అనమాట. సో ఆ రోజు రష్ ఎంతమంది ఉన్నారో చూసారు కదా, ఫ్రైడే ఇంకా మేము వెళ్ళిన రోజు చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ మన రాగి చెంబు కూడా అక్కడ దొరుకుతుందో దొరకదో అనేసి ఒక రాగి చెంబు కూడా తెచ్చిచ్చిండు తేజ మాకు. సో ఇంకా మేము మొత్తానికైతే లైన్లో నిల్చొని మా టర్న్ అయితే వచ్చినాక నేను త్రిషిక అయితే మంచిగా హ్యాపీగా 108 శివలింగాలకు అభిషేకం అయితే చేసుకున్నాం. నాకంటే ఎక్కువ త్రిషిక బాగా ఎంజాయ్ చేసింది, దానికి చాలా నచ్చింది అనమాట. అట్లా మంచిగా వాటర్ ముంచుకుంటూ అట్లా లింగంకి అభిషేకం చేసుకుంటూ పోతే అంత ఎండలో కూడా ఏమి విసిగించకుండా చాలా ఇష్టంగా చేసింది అనమాట. అందరిని చూస్తూ ఇంకా అది కూడా చాలా బాగా మంచిగా అభిషేకం అయితే చేసింది. సో తన ఫోర్స్ మీదనే నేను వెళ్ళి నిల్చున్న లైన్లో, చాలా పెద్ద లైన్ ఉండే, ఎండ కూడా చాలా ఉండే, పోద్దాము వెళ్దాము అని ఖచ్చితంగా అంటే ఇంకా తనతో పాటు నేను కూడా వెళ్ళి సో మొత్తానికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాము. 108 శివలింగాలకి వాటర్తో అయితే అభిషేకం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. అంత రష్ ఉన్నా కానీ చాలా దర్శనం బాగా జరిగింది అండ్ ఈ అభిషేకం కూడా చాలా బాగా చేసుకున్నాం. సో మొత్తానికైతే మాదైతే మా టర్న్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అక్కడ ఒక చెంబు అక్కడ నుంచి తీసుకున్నాం, అది వాళ్ళకి ఇచ్చేసి మేము తెచ్చుకున్న చెంబు మాతో పాటు తెచ్చుకున్నాం అనమాట. సో ఇదైతే అయిపోయింది. అయిపోయినాక ఇంకా బయటికి వచ్చేసినాం. ఇంకా అప్పటికే ప్రసాదం అవి తీసుకొని ఇంకా రెడీగా ఉన్నారు. తేజ అండ్ మా అత్తమ్మ అక్కడ నీడకి చెట్టు నీడ కూర్చున్నారు అనమాట, బాదం చెట్టు నీడ కూర్చున్నారు. సో ఇంకా అక్కడ నుండి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారో. ఆ ఎండలో కూడా పాపం చాలామంది చాలాసేపటి వరకు వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అక్కడైతే అన్నదానం అనేది ఎవ్రీ డే జరుగుతుందంట. సో ఇది టెంపుల్ బయట నుంచి వ్యూ. సో ఆ విగ్రహం అదంతా మాకు టెంట్ వేయడం వల్ల అదంతా క్లియర్గా కనిపించలేదు. సో బయట నుంచి వీడియో తీసిన. ఇంకా మేము అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇంకొక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అదేంటో చెప్తా, చూస్తూ ఉండండి. ఇంకా మేము వెళ్ళే దారి అంతా పల్లెటూరు మీద నుంచే వెళ్తాం. చాలా విలేజెస్ అయితే కవర్ చేసుకుంటూ వెళ్ళినాము. సో అట్లా విలేజెస్లో వెళ్తే ఏం కనిపిస్తాయి మనకి, పంటలు, పొలాలు, అట్లా మాకు సన్ఫ్లవర్ తోట అయితే కనిపించింది. ఇంకా అక్కడ ఆగినాం, చెట్టు నీడకి ఇంకా కార్ ఆపేసి అక్కడ దిగినాం అనమాట. సన్ఫ్లవర్ తోట త్రిషికకు చూపిద్దామనేసి. సో ఇంకా అక్కడ వాటికి చిన్నగా హనీ బీస్ ఉంటాయి, జాగ్రత్త అని మొత్తం అనేసరికి కనీసం దాన్ని ముట్టను కూడా ముట్టలేదు త్రిషిక. ఇంకా మేమే అట్లా కాసేపు అట్లా కొన్ని ఫొటోస్ తీసుకొని అట్లా కాసేపు చూసి స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే వచ్చినాము. ఇంకా దారిలో చాలా పంట పొలాలు, వరి, మొక్కజొన్న తోట,
ఇంకా మన పత్తి ఇవన్నీ చాలా చాలా కనిపించినాయి. అండ్ ఇంకా ఇక్కడ వెళ్తుంటే ఈ గోగి చెట్టు కనిపించు, గోగు పూలు తెలుసు కదా మీకు, మన ఉగాదికి పెడతాం కదా, సో ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని కూడా అంటారు. సో ఆ గోగు పూల చెట్టు భలే అనిపించింది, కలర్ఫుల్గా బాగా అనిపించింది అని తీసిన అనమాట. ఇంకా పక్కనే మంచి గ్రీనరీ ఒక పొలం ఉంది, వరి కావచ్చు నాకు తెలిసి. సో అటు సైడ్ వరి, ఇటు సైడ్ సన్ఫ్లవర్ తోట భలే అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్ కాశీంపేట్ శ్రీ మాన్సాదేవి టెంపుల్ దగ్గర నుండి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పారువెల్ల అనే విలేజ్ లో ఉంటుంది. సో ఇది పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ప్రత్యేకత కూడా గణపతి స్వయంభూగా వెలిసిన గణపతి అనమాట. మానసాదేవి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు మ్యాక్సిమం. సో మీరు కూడా ఒకవేళ మానసాదేవి టెంపుల్కి వచ్చినట్టయితే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆల్రెడీ విజిట్ చేస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి విజిట్ చేసినామని, ఒకవేళ చేయకపోతే చేయండి. సో ఈ టెంపుల్ కూడా చాలా పచ్చటి పొలాల మధ్యలో ఉంది. ఎంత బాగుందంటే పీస్ఫుల్గా, అసలు చాలా బాగా అనిపించింది. చాలాసేపు అక్కడే కూర్చున్నాము. ఇంకా దర్శనం మేము వెళ్ళేసరికి 1:30 అట్లా అవుతుంది అనుకుంటా. ఇంకా టెంపుల్ అయితే బంద్ చేస్తుంది. అయ్యగారు పక్కనే ఉంటారంటే ఇంకా మేమేం పిలవలేదు. సో దేవుడు అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా బయట ఇక్కడ కూడా మంచి పెద్ద బాదం చెట్టు ఉంది. ఆ బాదం చెట్టు నీడకే చాలాసేపు కూర్చున్నాము. అండ్ మేము లంచ్ కూడా తీసుకెళ్ళాం అనమాట. సో ఇంటి నుండే ఇంకా ఆ రోజు ఫ్రైడే బయట ఎక్కడ తిన్నది మా అత్తమ్మ. సో మేము కూడా ఎందుకు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కూడా లేట్ అయిపోతుంది కదా అని పొద్దున్నే వంట అది చేసుకొని ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చినాం అన్నట్టు. సో ఇంకా ఇక్కడ బయటికి వచ్చి అక్కడ సిమెంట్ చైర్స్ అవి ఉన్నాయి, బెంచెస్ లాగా. ఇంకా మంచిగా అక్కడ కార్ పక్కన పార్క్ చేసుకొని మంచిగా ఆ బాదం చెట్టు నీడ కూర్చొని అయితే లంచ్ చేసినాం. ఇక్కడైతే త్రిషికకి తినిపిస్తున్నాను అనమాట. ఇక్కడ త్రిషిక తీస్తుంది వీడియో. సో ఈ 2 టెంపుల్ దర్శనాలు చాలా బాగా జరిగినాయి. ఇంకా లంచ్ చేసినాక అక్కడ ఒక 15-20 మినిట్స్ అట్లే కూర్చున్నాము. ఇంకా మేము వచ్చేసరికి ఎవరు లేకుండా ఇంకా మేము వచ్చిన ఒక 15-20 మినిట్స్కి మా దర్శనం అయిపోయి లంచ్ చేసే టైంకి చాలామంది ఇంకా అక్కడ భోజనం నిత్యాన్నదానం ఉందని చెప్పినాను కదా మానసాదేవి టెంపుల్ దగ్గర. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని భోజనం చేసి చాలామంది ఇంకా అప్పుడప్పుడే వస్తున్నారు అనమాట ఈ టెంపుల్కి. ఇంకా వచ్చినాక అప్పుడు అయ్యగారు టెంపుల్ కూడా ఓపెన్ చేసిండ్రు. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకా త్రిషిక మట్టిలో ఆడుతుంటే చూస్తున్నా అని చెప్పి నిల్చొని ఇంకా కార్తో ఏదో ఆటలాడుతుంది. దానికి మట్టి కనిపిస్తే ఇంకా వేరే ఏం అవసరం లేదు, మట్టిలో చేయి పెట్టి ఆడి 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 గబ్బు చేస్తుంది. సో ఇంకా నేను చూస్తున్నా అని చెప్పి ఏదో అట్లా అజ్జాన్ని కొడుతుంది అనమాట. సో మొత్తానికి పెద్ద బాదం చెట్టు నీడకి లంచ్ చేసినాం. మంచిగా అట్లా కూర్చుంటే మంచిగా నిద్ర వచ్చింది, అంత చల్లగా ఉంది. పక్కన మంచిగా గ్రీనరీ, చుట్టూ పొలాలు ఉన్నాయి. సో భలే అనిపిస్తుంది ఆ ఎన్విరాన్మెంట్ అంతా. చూడండి పొలాలు, ఎంతైనా విలేజ్ ఎన్విరాన్మెంట్ని ఏది డామినేట్ చేయలేదు కదా. సో ఇంకా అట్లా ఒక 15-20 మినిట్స్ కంటే ఎక్కువనే, హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నాం కావచ్చు. ఉండి ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇట్లా అనుకోకుండా మా ఈ టూర్ అయితే చాలా బాగా జరిగింది. మొన్న కాళేశ్వరం వెళ్ళినాం, ఇవాళ ఇక్కడ ఈ 2 దేవుడి దర్శనాలు అయితే జరిగినాయి. చాలా బాగా అనిపించింది. సో మొత్తానికైతే మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. మొన్న శివరాత్రి బ్లాగ్ పెట్టినా చూసినా మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ టెంపుల్ ఇంపార్టెన్స్ కూడా, ఆ టెంపుల్ ఎందుకు అంత ప్రత్యేకత, మన తెలంగాణలో ఎంత మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అంత డీటెయిల్గా నేను తెలుసుకొని మీతో పాటు కూడా షేర్ చేస్తున్నాను అన్నట్టు. సో ఇంకా అట్లా మేమైతే వెళ్తుంటే ఇంకా అన్ని పల్లెటూర్ల నుంచే వెళ్ళాలన్నట్టు. ఇంకా మంచి గ్రీనరీ, ఇంకా అక్కడక్కడ వాగు, ఇంకా చిన్న రివర్ లాగా. ఇంకా ఈ బ్రిడ్జ్ పొత్తూరు బ్రిడ్జ్ అనమాట. మన ఇల్లంతకుంట వెళ్ళేటప్పుడు పొత్తూరు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాము. మా మామయ్య వాళ్ళది ఇల్లంతకుంట అన్నట్టు. సో అట్లా ఇంకా పొత్తూరులో కూడా తెలిసిన మాకు రిలేటివ్స్ ఉండే. సో అట్లా చిన్నప్పుడు వచ్చిన ఆ మెమరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటూ, ఇంకా తేజ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళది ఇల్లంతకుంటనే కాబట్టి తన మెమరీస్ తను షేర్ చేసుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ మొత్తానికి కరీంనగర్ అయితే వచ్చేసినాం. సో ఇంకా ఇది వాళ్ళ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంత వీడియో చూసినాక ఒక చిన్న లైక్ కొడితే ఏమైతే చెప్పండి. సో చిన్న లైక్ బటన్ అట్లా క్లిక్ చేయండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యం సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి. నచ్చితే కమెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని మీతో పాటు షేర్ చేస్తున్నాను. ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అండ్ వెళ్ళి విజిట్ చేస్తారనే ఉద్దేశంతో డీటెయిల్గా నేను తెలుసుకొని మీతోనైతే షేర్ చేస్తున్నా. సో మేమైతే ఇంటికి వచ్చేసినాం. సో మీకు కనుక వీడియో నచ్చితే ఏం చేస్తారు, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.